కాలమంతటిని బట్టి మీకు స్తోత్రాలు తెలియచేసుకుంటూ మా ఆరాధ్య దైవమైన మిమ్మల్ని ఆరాధించుటలో ఇంతవరకు కీర్తనలతో స్తుతించినాం తండ్రి. సార్వత్రిక సంఘంలో మా స్థితి మా స్థాయి ఏంటో కృత నిబంధన మాకు వివరించగానే వాటిని మేము గ్రహించి మానక సమాజముగా కూడి ఆరాధించాలనేటువంటి ఆజ్ఞను నెరవేరుస్తున్నటువంటి నీ పిల్లలముగా సమయోచితమైన జ్ఞానముతో మీ దాసులను నింపి అపోస్తుల బోధయందును సహవాసమందును ఎలాగైతే మొదటి శతాబ్దపు క్రైస్తవ్యం మీకు ఇష్టలుగా జీవించారో అలాగూ తండ్రి నేటి క్రైస్తవులు ఉండాలని నువ్వు కోరి ఉన్నావు. ఆ స్థాయిలో మా ఎదుగుదల ఉండలాగా కృప చూపించండి. వినగల చెవులు, గ్రహింపగల మనస్సు, చేరుని బిడ్డలకు అనుగ్రహించండి. క్రీస్తు యేసు వారి యొక్క పరిశుద్ధమైన నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాం పరమ తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రాలండి. ఈరోజు ఆరాధికులుగా చేరవచ్చినటువంటి దేవుని పిల్లలైన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో వందనాలు తెలియజేసుకుంటూ, ప్రియమైన దేవుని వారలారా, ఈరోజు మనము మన ప్రభువైన యేసుక్రీస్తు వారు తండ్రి సంకల్పించినటువంటి సంకల్పం మేరకు ఏదైతే కేంద్రస్థానంగా ఉందో ఆ కేంద్రస్థానమైనటువంటి దాని మీదే ప్రపంచం మానవాళి క్రైస్తవం ఆధారపడి ఉంది కనుక అటువంటి శిలువను గూర్చినటువంటి సమాచారాన్ని తరాల్లో యుగాల్లో కూడా మనుషులు చర్చించుకుంటూనే ఉన్నారు. ఇది దేవుడి యొక్క అనాది సంకల్పమై ఉన్నది. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయంలో 19వ వచనంలో అమూల్యమైన రక్తం చేత అనగా నిర్దోషమును నిష్కలంకమునకు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడదురని మీరు ఎరుగుదురు కదా. క్రీస్తు ప్రభు రక్తం చేత మానవులను విమోచించాలని దేవుని యొక్క అనాది సంకల్పమై ఉన్నది. దేవుని యొక్క అనాది సంకల్పంలో ఈ యొక్క క్రీస్తు ప్రభు వారి యొక్క శిలువ మరణము కూడా నిర్ణయించబడింది. అది ఒక ఎత్తు అయితే, ఆయన ఎవరి మధ్య సిలువ వేయబడాలి, ఆయన అపహాస్యం చేసేవారు, ఆయనను హేళన చేసేవారు మధ్య ఆయన సిలువ వేయబడతాడు అనేది కూడా ప్రవచనాల యొక్క ముందు చూపే. ప్రతిదీ కూడా ప్రవచనం లేకోకుండా జరగలేదు అయింది. ఏది కూడా పుట్టుక కానివ్వండి, పుట్టుక కాడి నుంచి శ్రమల వరకు, సిలువ మరణం వరకు కూడా ప్రవచనాలే. అలాగే ఎవరి మధ్య కూడా ఆయన సిలువ వేయబడాలి అనేది కూడా ప్రవచనమే. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 12వ వచనంలో 53:12 ఏలయనగా యెషయా గ్రంథము 53వ అధ్యాయము 12 చదవండి. కావున గొప్పవారితో నేను అతనికి పాలు పంచిపెట్టెదను, గనులతో కలిసి అతడు కొల్లసం విభాగించుకును. ఏలయనగా మరణము నొందునట్లు అతడు తన ప్రాణమును దారపోసెను. ఎవరైతే అతిక్రమం చేయబడతారో ఆ అతిక్రమము చేయబడి వారిలో ఎంచబడిన వాడయ్యను. అంటే అతిక్రమము చేసేటువంటి
దొంగల మధ్యలో ఆయన సిలువ వేయబడతాడు అనేటువంటిది కూడా ముందుగా చెప్పబడినటువంటి సంగతే. ఆయన దూషించే ప్రజల మధ్య, ఆయన అవమానించే ప్రజల మధ్య ఆయన సిలువ వేయబడతాడు అనేది ప్రవచనాలు. అయితే ఈరోజు మనం ఏం ఆలోచన చేస్తున్నామంటే, ప్రభువైన యేసుక్రీస్తు వారు సిలువలో పలికినటువంటి రెండవ మాటను గురించి ఆలోచన చేస్తాం. ఈ మాటను, ఇందులో ఉన్నటువంటి ఆంతర్యాన్ని గ్రంథంలో నుంచి ఆలోచన చేద్దాం. మనం ఎరిగినట్లు యూదులందరూ కోరుకున్నారు పిలాతు దగ్గరికి వచ్చి ఆయన్ని సిలువ వేయమన్నారు. సిలువ వేయమన్నప్పుడు పిలాతు సాధ్యమైనంత మట్టు వరకు గవర్నర్ విడిపించడానికి ప్రయత్నం చేశారు. కానీ అవకాశం ఏర్పడిందా? ఏర్పడలేదు. మత్తయి సువార్త 27వ అధ్యాయము, మత్తయి సువార్త 27వ అధ్యాయము 26 నుంచి మనం చూస్తే, అప్పుడు అతడు వారు కోరినట్టు బరబ్బాను వారికి విడుదల చేసి యేసును కొరడాలతో కొట్టించి సిలువ వేయ అప్పగించెను. అప్పుడు అధిపతి యొక్క సైనికులు యేసును అధికార మందిరమును తీసుకుని పోయి అతని యొద్ద సైనికులను అందరినీ సమకూర్చిరి. వారు ఆయన వస్త్రములు తీసివేసి ఆయనకు ఎర్రని అంగీని తొడిగించి ముండ్ల కిరీటమును పెట్టి ఆయన తలకు పెట్టి ఒక రెల్లు ఆయన కుడి చేతిలో ఉంచి ఆయన ఎదుట మోకాళ్ళుని యూదుల రాజ్యానికి శుభమని ఆయన్ను అపహాసించి ఆయన మీద ఉమ్మి వేసి ఆ రెల్లును తీసుకుని దానితో ఆయన తల మీద కొట్టిరి. ఆయన అపహసించిన తరువాత ఆయన మీదనున్న ఆ అంగీని తీసివేసి ఆయన వస్త్రములు ఆయనకు తొడిగించి సిలువ వేయుటకు ఆయన తీసుకుని పోయిరి అనే సందర్భం కనపడుతూ ఉంది. ప్రియమైన దేవుని వారలారా, యూదులందరూ ఏమని కోరుకున్నారంటే యేసును సిలువ వేయమన్నారు. కాకపోతే అక్కడ జరిగిన విషయం ఏంటంటే, అప్పుడు అతడు వారి కోరినట్టు బరబ్బాను వారికి, అంటే వారు ఎవరు కావాలని కోరుకున్నారు? బరబ్బాను కావాలని కోరుకున్నారు, దొంగను కావాలని కోరుకున్నారు. నీతిమంతుడు కావాలని కోరుకోలేదు. వారు కోరుకున్న రీతిగానే, అంటే ఆ పండుగలో, పస్కా పండుగ సమయంలో వారు ఒక ఖైదీని విడిపిస్తారు ఆ అధికారులు. అప్పుడు ఎవరు కావాలని కోరుకున్నప్పుడు వారిని అడిగినప్పుడు వారు ఎవరిని కోరుకున్నారంటే బరబ్బాని కోరుకున్నారు. బందిపోటు దొంగనండి బరబ్బాని కోరుకున్నారు. మంచివాడిని కోరుకోదు ఈ సమాజం. ఏమండి, వాళ్ళకి అప్పగించేసారు. బరబ్బాని విడుదల చేసేసి యేసును సిలువ వేయటానికి ఏం చేశాడు? కొరడాలతో కొట్టించి, అలాగే ఉంది అక్కడ, యేసును కొరడాలతో కొట్టించి, అంటే సిలువకు ముందు కూడా ఆయన ఏం చేయబడ్డారండి? కొరడాలతో కొట్టబడ్డారు. కొరడాలతో కొట్టించి సిలువకు ఆయన ఏం చేశారు? అప్పగించారు. ఇది సిచ్యువేషన్. ఇక్కడి నుంచి మనము సంగతులు మనం ఆలోచన చేయబోతూ ఉంటున్నాం. ప్రియమైన దేవుని వారలారా, ఈ సిలువ మరణము ఎవరి ఆధ్వర్యంలో జరుగుతుంది? రోమా ఆధిపత్యం యొక్క ఆధ్వర్యంలో జరుగుతుంది. ఈ రోమా ఆధిపత్యంలో జరుగుతున్నప్పుడు ఆల్రెడీ ఇద్దరిని సిలువ వేయటానికి ప్రభుత్వం నిర్ణయించింది. ఇద్దరిని సిలువ వేయటానికి ప్రభుత్వం నిర్ణయించింది. ఇంకా మూడో వాని యొక్క భవిత ఆ రోజు తేలవలసి ఉంది. ఎవరిదే? బరబ్బాదే. ఆ రోజు వాదోపవాదాలు అయిపోతే కనుక ఈయన్ని కూడా ఏం చేస్తారు? సిలువ వేస్తారు. నేరస్తుని సిలువ వేసే ప్రక్రియ ఇది జరిగేటువంటి పరిస్థితి. ఏమండి, 27వ అధ్యాయము మత్తయి సువార్త 15వ వచనం. జనులు కోరుకున్న యొక్క ఖైదీని పండుగలో విడుదల చేయట అధిపతికి వాడుక. ఆ కాలమందు బరబ్బాను ప్రసిద్ధుడైన యొక్క ఖైదీ చెరసాల్లో ఉండెను. కాబట్టి జనులు కూడి వచ్చినప్పుడు
పిలాతు, నేను ఎవరిని విడుదల చేయదునని మీరు కోరుచున్నారు? బరబ్బానా లేక క్రీస్తు అనబడిన యేసునా అని వారిని అడిగాను. ఎలయనగా నేను చదువుతున్నాను. ఈ ప్రొద్దు ఆయనను గూర్చి నేను కలలో మిక్కిలి బాధపడుతున్నానని అతని యొద్దకు వర్తమానం పంపాను. ప్రధాన యాజకులు పెద్దలు బరబ్బాను విడిపించమని అడుగుటకును యేసును సంహరించుటకును జనులను ఏం చేశారట? ప్రేరేపిస్తున్నారు. జనులను ప్రేరేపించిరి. అధిపతి, ఈ ఇద్దరిలో నేను ఎవరిని విడుదల చేయవాలని మీరు కోరుచున్నారని వారిని అడగగా వారు ఎవరిని కోరుకున్నారట? బరబ్బానే అనిరి. అందుకు పిలాతు, అలాగైతే క్రీస్తు అనబడిన యేసుని ఏమి చేద్దామని వారిని అడగగా వారు ఏం సమాధానం చెప్పారు? సిలువ. ఇది విషయం. ఇక్కడ వరకు జరిగినటువంటి మ్యాటర్ మీకు అర్థమైంది. యూదులు కోరుకున్నట్లు బరబ్బాను విడుదల చేసి యేసును కొరడాలతో కొట్టించి సిలువకి ఏం చేశాడు? ఆయన్ని సిలువకు అప్పగించేశాడు. కానీ వాస్తవానికి ఏం జరుగుతుందని ఇప్పుడు చదివాం మనం. ఆ పండుగలో ఒక ఖైదీని ఏం చేస్తారు? విడిపిస్తారు. కానీ విడిపించే ప్రక్రియలో మీకు ఎవరు కావాలని అడిగినప్పుడు వారు ఎవరిని కోరుకున్నట్లుంది? బరబ్బానే కోరుకున్నారు. ఈ నీతిమంతుడిని సిలువ వేయటానికి అప్పగించడం జరిగింది. ఇప్పుడు జరుగుతున్నటువంటి ప్రయాణం మనం చూస్తాం. ఇప్పుడు ఏం జరుగుతుందంటే లోకాసు వార్త 23వ అధ్యాయం 33వ వచనంలో, వారు కపాలమండబడిన స్థలమునకు వచ్చినప్పుడు అక్కడ కుడివైపున ఒకరిని ఎడమ వైపున ఒకరిని ఆ నేరస్తులు ఆయనతో కూడా ఏం చేసిరి? సిలువ వేసిరి. అంటే ఇప్పుడు మొత్తానికి కపాలం అనేటువంటి స్థలానికి వచ్చేసారు. దీని లాటిన్లో కపాలము అంటే తెలుసు కదా, కల్వరి అంటాడు కదా, పుర్రె అని అర్థం. ఓకే, ఈ స్థలానికి వచ్చినప్పుడు, కపాలబడిన స్థలానికి వచ్చినప్పుడట కుడివైపున ఒకరిని ఎడమవైపు ఒకరిని ఏం చేశారు? సిలువ వేసిరి. అంటే ఆల్రెడీ అలా ఏం చేయబడినట్టుంది? వేయబడినట్లుగా ఉందన్నమాట అండి. యోహాను సువార్త 19వ అధ్యాయం యోహాను సువార్త 19వ అధ్యాయము 17 నుంచి. వారు యేసును తీసుకుని పోయిరి. ఆయన తన సిలువ మోసుకుని కపాల స్థలమను చోటికి వెళ్ళెను. ఎబ్రీ భాషలో దానికి గొల్గొతా అని పేరు. అక్కడ ఈ వైపున ఒకరిని ఆ వైపున ఒకరిని మధ్యను యేసును ఉంచి ఆయనతో కూడా ఇద్దరిని ఏం చేశారు? సిలువ వేశారని చూస్తున్నాం. ఓకే, అంటే ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారిని కూడా ఏం చేసినట్టుంది? సిలువ వేసేసారు. ఇప్పుడు సిలువలో మాట్లాడుతున్న మాటే కదా మనం చెప్పుకుంటున్నాం. ఇప్పటి వరకు సిలువ ఎలాగో జరిగింది, ఎవరు వేయటానికి గల కార్యక్రమాలు ఏం జరిగినాయి అనేది చూశారు. ఇప్పుడు ఆయన సిలువ వేశారు. సిలువ వేసిన తర్వాత మత్తయి సువార్త 27వ అధ్యాయానికి వచ్చాం. మళ్ళా మత్తయి సువార్త 27వ అధ్యాయము 39వ వచనంలో, ఆ మార్గమున వెళ్ళుచుండిన వారు తలలూచుచు దేవాలయమును పడగొట్టి 3 దినములలో కట్టువాడా, నిన్ను నీవే రక్షించుకునుము. నువ్వు దేవుని కుమారుడివైతే సిలువ మీద దిగుమని చెప్పుచు ఆయన ఏం చేస్తున్నారో దూషిస్తారు. ఆ మార్గం గుండా వెళ్ళే వాళ్ళందరూ యేసుని ఏం చేస్తున్నారండి? దూషిస్తున్నారు. మాటలతో దూషిస్తున్నారు. ఏంటి మాటలతో దూషించే వాళ్ళు అప్పుడు ఉన్నారు, ఇప్పుడు ఉన్నారండి. కర్రతో ఒక దెబ్బ కొట్టారనుకోండి, అంత బాధ అనిపించదు. మాటతో కొడితే చాలా బాధ ఉంటుంది. ఆ మాట ఎంతకాలం ఉండిపోతుంది? చాలా కాలం ఉండిపోతుంది. ప్రియమైన దేవుని వారలారా, ఎన్ని మాటలు అంటున్నారు ఇన్ని? ఏం చదివారు మీరు? ఆయన్ను ఏం చేస్తున్నారట? దూషిస్తున్నారు. ఏం చేయమంటున్నారు? బాధల్లో ఆయన ఉంటే సిలువ మీద నుంచి దిగు, నువ్వు దేవుని కుమారుడు అయితే ఎంతోమంది నువ్వు రక్షించావు కదా, ఇప్పుడు నువ్వు రక్షించుకుని మమ్మల్ని కూడా ఏం చేయము, రక్షించుమని దూషిస్తూ ఉన్నారు.
దూషించే ప్రక్రియలో ఎవరు దూషించారు? ప్రజలందరూ దూషించారు. 7వ అధ్యాయం 27వ అధ్యాయము 44వ వచనానికి అసలు సంగతికి వస్తున్నాం. ఆయనతో కూడా సిలువ వేయబడిన బందిపోటు దొంగలను అలాగే రైట్. మీరు ఇక్కడ ఒక సమాధానం నాకు చెప్పాలా? ఇప్పుడు క్రీస్తు ప్రభుతో పాటు బందిపోటు దొంగలు కూడా ఏం చేయబడ్డారు? సిలువ వేయబడ్డారు. సిలువ ప్రాంతంలో నడుస్తున్నటువంటి ప్రజలందరూ ఆయన దూషించారు. ఇప్పుడు ఈ సిలువలో వేలాడుతున్నటువంటి దొంగలు కూడా క్రీస్తును దూషించారా? ఏమండి? ఒక ఆయనే దూషించారట. ఎక్కడుందో ఒక ఆయన దూషించినట్లు? 44 వచనం మళ్ళా చదవండి. ఆయనతో సిలువ వేయబడిన బందిపోటు దొంగలను అలాగే ఆయనను నిందించిరి. ఎంతమంది నిందించారు? 2 నిందించారు. అంతేనా? గ్రంథం అలాగనే చెప్తుంది, మాట్లాడతలేదు. లోకాసు వార్త 23వ అధ్యాయం. లోకాసు వార్త 23వ అధ్యాయము 39వ వచనం. వేలాడవేయబడిన ఆ నేరస్తులలో ఒకడు ఆయనను ఎంతమంది దూషించారు? అక్కడ ఎంతమంది దూషించారు? ఏది కరెక్టు? మత్తయి గారు రాసింది జనరలైజ్డ్ స్టేట్మెంట్. అది దీన్ని స్పెసిఫిక్ స్టేట్మెంట్గా ఎవరు ఏమన్నారు అనేది క్లారిఫికేషన్గా ఎవరు రాశారు? లూకా గారు రాశారు. గ్రంథాన్ని, సత్యవాక్యాన్ని సరిగా విభజించమన్నటువంటి మాట మర్చిపోకూడదు మీరు. అందుకే కదా మేమన్నది. ఇప్పుడు మీరు చదివినప్పుడు మీకు అర్థం కాదు కదా, అర్థమవుద్దా? చాలా సంగతులు ఏమవ్వవు, అసలు బైబిలే అర్థం కాదు. అర్థం చేసుకుంటానికి మనం ఏం చేయాలా? దివారాత్రులు. అంత టైం ఎక్కడ ఉంటుంది? అంత టైం ఉంటే బైబిల్ ఎప్పుడు అర్థమవునో అందరూ కూడా సత్యాన్ని తెలుసుకునేవారే. ఈవేళ సత్యాన్ని ప్రక్కన పెట్టి అసత్యానికి పోతున్నారంటే ఏదో 4 మాటలు వింటే సరిపోతుందిలే, కాసేపు 1 గంట 2 గంటలు ఏదో దైవాన్ని తలుచుకుంటే సరిపోతుందిలే అనుకునే స్థాయిలో ఉన్నారు తప్ప సత్యవాక్యాన్ని కరెక్ట్గా నేర్చుకోకపోతే, ఉపదేశ క్రమం ప్రకారంగా నువ్వు విని మారు మనసు పొందకపోతే అది చలామణి అవదో, చల్లదో, చల్లని రూపాయి అయిపోతావు. నువ్వు చల్లని రూపాయి జేబులో చేతిలో పెట్టుకుని, పాకెట్లో పెట్టుకుని, వ్యాలెట్లో పెట్టుకుని తిరిగితే ఎన్ని రోజులు ఉపయోగం? అది ఎక్కడికైనా వెళ్తే నీకు ఉపయోగపడద్దా? నువ్వు ఉపయోగపడవు. రేపు పొద్దున పరలోకానికి కూడా వెళ్ళవు. ఇక్కడ ఉండగా షోగా తిరుగుతావు అంతే, క్రైస్తవురాలని, క్రైస్తవుడినని. అటువంటి బ్యాచ్ చాలామంది ఉన్నారు ఈ సమాజంలో. సత్యాన్ని మనం గ్రహించవలసిన అవసరం ఉంది. అందువల్ల జనరలైజ్డ్ స్టేట్మెంట్ మత్తయి గారు ఇస్తే, స్పెసిఫిక్గా ఒక నిర్దిష్టంగా ఏ దొంగ ఏమన్నాడు అనేటువంటిది సవిస్తరంగా ఎవరు రాశారండి? లూకా గారు రాశాడు. ఇప్పుడు మనం ఏం ఆలోచన చేస్తున్నామంటే, లూకా సువార్తలో ఉన్నటువంటి విషయం దగ్గరికి కొద్దిసేపు మనం వస్తాం. ఇక్కడ జరుగుతున్నటువంటి ప్రక్రియ ఏంటంటే, ఇతరులను రక్షించటానికే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చిన మాట వాస్తవమే. కానీ అక్కడ అంటున్న మాట ఏంటి? ఇప్పుడు నీవు గతంలో అనేక మందిని రక్షించావు కదా, ఇప్పుడు నిన్ను నువ్వేం చేసుకో? రక్షించుకో. ఏమండి? ఇప్పుడు ఆయన రక్షించటానికే శక్తి సామర్థ్యాలు లేనివాడేమీ కాదు. ఆయన సామర్థ్యం కలిగిన వాడే. అయితే భౌతికంగా కనపడట్లేదు ఇప్పుడు ఆ సామర్థ్యం. ఇక్కడ జరుగుతున్నటువంటి ప్రక్రియ ఏంటంటే, సిలువ మీద ఉన్నప్పుడు ఆయన పోరాటం చేస్తున్నాడు. ఏం పోరాటం చేస్తున్నాడు? అపవాదిని
అపవాది తల మీద తన మడిమని ఎత్తి తొక్కుతూ వీడిని అంతం చూడాలని ఆయన బలవంతంగా పోరాటం చేస్తుంటుంటే, బాహ్య రూపంగా ప్రజలకి కనపడేది ఒకటైతే ఆంతర్యంగా జరిగేది మరొకటి జరుగుతుంది. మహాసంగ్రామం జరుగుతుంది. కానీ ప్రజలకి ఇది అర్థం కాదు. అక్కడ ప్రజలకి అర్థం కానటువంటి సంగతి, ఈయన ఏదో తప్పు నేరస్తుడు కాబట్టి సిలువలో వేలాడుతున్నాడు అని అనుకుంటుందే కానీ ఆనాటి ప్రజానీకం. కానీ అసలు ఏం జరుగుతుంది అనేటువంటిది అది క్రీస్తుకు తెలుసు, అపవాదికి తెలుసు. అపవాది ఏం చేస్తున్నాడు? నువ్వు దేవుని కుమారుడు అయితే దిగిరా అని ప్రజలతో ప్రేరేపించి మాట్లాడించి దుర్భాషలాడిస్తే ఈ వ్యక్తిని రెచ్చగొడితే ఇతను ఏదో ఒక మాట అని పాపమో చేస్తాడేమో, నాకు అవకాశం దొరుకుతుంది అని అపవాది నానా ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు, చివరి గడియల్లో కూడా ఆ విజయం రావాలని. కానీ ప్రభు చేస్తున్న పోరాటం పైకి కనిపించేది కాదు ప్రియమైన వారలారా, పైకి కనిపించేది కాదు. పైకి కనిపించేది ఒకటైతే వాస్తవాలు వేరే రకంగా ఉన్నాయి. లోకాసు వార్త 23వ అధ్యాయం 23వ అధ్యాయము. ఈ మహాసంగ్రామంలో ఆయన చేస్తున్న ఈ పోరాటంలో ప్రజలు పక్క నిందలేస్తుంటే ఆయన తెలియకుండా ఎవరితో పోరాడుతున్నారని చెప్పాను? అపవాది కనపడతాడా మీకు ఎవరికైనా? ఎవరికి కనపడ్డావు. కానీ పోరాటం జరుగుతుంది లేదు మీ ఇంట్లో. నీ కూతురే నీ మీద తిరగబడవచ్చు, నీ కొడుకే నీ మీద తిరగబడవచ్చు, నీ యొక్క తల్లి నీ మీద తిరగబడవచ్చు, నీ కోడలే నీ మీద తిరగబడవచ్చు. ఎవరు ఎక్కడి నుంచి వస్తున్నాయి ఈ విరోధాలన్నీ? ఎవరు పెడుతున్నారు? దేవుడు పెట్టే విరోధం ఉంది బైబిల్లో. మళ్ళీ అది వేరేలాగా అనుకోకండి. అది ఆ విరోధం వేరు. అత్త కోడలకి, కొడుకు తండ్రికి పెట్టే విరోధం వేరు. అది వేరే సందర్భంలో జ్ఞాపకం చేస్తాను. కనుక ప్రియమైన దేవుని వారలారా, ఇక్కడ జరుగుతున్నటువంటి ఈ ప్రక్రియలో ఆయన పోరాటం చేస్తున్నాడు అపవాదితో. కానీ ప్రజలకి ఇది అర్థం కాదు. అటువంటి సిచ్యువేషన్లో ఈయన ఎక్కడ ఉన్నారో ఇద్దరు నేరస్తుల మధ్య ఉన్నారు. ఆ నేరస్తుల మధ్య జరుగుతున్నటువంటి సందర్భం ఏంటి? లోకాసు వార్తలో ఉన్నాం మనం. 23వ అధ్యాయము 40వ వచనము. అయితే రెండో వాడు వాడిని లేకపోతే 39 వద్దాం. వేలాడి వేయబడిన నేరస్తుల్లో ఒకడు ఆయన దూషించుచు, నువ్వు క్రీస్తువు కదా, నిన్ను నువ్వు రక్షించుకొనుము, మమ్మును కూడా ఏం చేయము. ఏంటి ఈయన పోరాటం చేస్తుంటే ఇతను అంటున్న మాట చూస్తారా? అప్పుడు అయితే రెండవ వాడు వాడిని గద్దించి, నీవు అదే శిక్షావిధిలో ఉన్నావు గనుక దేవునికి భయపడవా. సిలువపై వేలాడుతూ మాట్లాడినటువంటి ఆ రెండవ దొంగ యొక్క మాటల్లో ఏదో కొన్ని సత్యాలు కనపడతాయి మనకి. ఆ మాటలను మనము గ్రహిస్తే అందులో కొన్ని నగ్న సత్యాలు ఉన్నాయండి. అవే ఈరోజు మనం ఆలోచన చేస్తాం. ప్రియమైన దేవుని వారలారా, రెండో అతను ఏమంటున్నాడండి? ఏమన్నారో చదివారు మీరు? వాడిని గద్దించి, నీవు అదే శిక్షావిధిలో ఉన్నావు గనుక దేవునికి భయపడవా అంటున్నాడు మాట అండి. ఇప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారిని దూషించినటువంటి ఈ ఒక దొంగనే, దూషించిన దొంగనే మరొక దొంగ ఏం చేస్తున్నాడు? గద్దించాడు. అలా గద్దించగానే మనందరికీ ఏమనిపిస్తుంది? రైట్, ఇటువంటి వ్యక్తిని ఖచ్చితంగా మనం అభినందించాలి. ఎందుకంటే అతను న్యాయంగా మాట్లాడుతున్నాడు. కొందరు కొన్ని సంగతులు ఎందుకు చేస్తారంటే మనుషులు మెప్పు కోసం చేస్తారు. అందరూ నన్ను చూస్తున్నారా లేదా, అందరికీ కనపడేలాగా నేను చేస్తున్నానా లేదా, అందరూ నన్ను అభినందిస్తున్నారా లేదా అనేవాళ్ళు ఉంటారు సమాజంలో. కొందరైతే నన్ను ఎవరు చూడాలనుకుంటారు? దేవుడు నేను చేసే కార్యాలు దేవుడు చూడాలి. ఆయన చూస్తే సరిపోతుంది, ఎవరు చూసినా చూడకపోయినా పర్లేదు. ఇప్పుడు ఇతను గద్దించి అనేక మంది ఈ మాటలు రాబోయే రోజుల్లో నన్ను అభినందిస్తారో అనేటువంటి సందర్భంతో గద్దించాడా ఏమండి? లేదంటే ఈ మాటలు ఏమైనా ఆంతర్యం ఉందా? రైట్,
ఏమున్నదని మనం ఆలోచన చేస్తే, ఎదుట వ్యక్తిని గద్దించే ముందు, ఎదుట వ్యక్తిని తప్పు పట్టే ముందు, ఎదుట వ్యక్తి దోషి అని నువ్వు అనే ముందు నీలో ఏముండాలా? నా మాట అర్థం కాలేదనుకుంటా మీకు. నీలో యథార్థమైనటువంటి మనసు ఉంటేనే అవతల వ్యక్తిని ఏం చేయగలవు? నువ్వు తప్పు చేసావని అనగలవు. నా పాయింట్ అర్థమవుతుంది మీకు ఇక్కడ? అతను వేలాడు వేయబడినటువంటి నేరస్తుడే. మరి నేరస్తుడు అయ్యుండి కూడా అవతల వ్యక్తిని గద్దిస్తున్నాడు అంటే ఇతనులో ఏ మనసు ఉందని మనకు అర్థమవుతుంది. యథార్థమైన మనసు ఉంది. రెండోది, పక్షపాత బుద్ధి ఉండకూడదు. తప్పును తప్పుగా చెప్పాలి, నిజాన్ని నిజంగా చెప్పాలి. కొందరు మనుషుల కోసం, మెప్పు కోసం తప్పు చేసినా కానీ కప్పిపెట్టి, పర్వాలేదులే మంచోడివే. మొన్న చెప్పాను కదా, శుక్రవారం అపవిత్రాత్మ పట్టినోడు వచ్చి ఎక్కడికి వచ్చి కూర్చున్నాడు? సమాజ మందిరంలోకి వచ్చి కూర్చున్నాడు. వచ్చి పైగా ఏమన్నాడు? యేసును నువ్వెవరవో నాకు తెలుసు అన్నాడు. అప్పుడు యేసు ప్రభు వారు, వెరీ గుడ్, మన ఇద్దరికి ఒక కమిట్మెంట్ ఉంది, నేను నీకు తెలుసు, నువ్వు నాకు తెలుసు, ఇలాగ మన ఇద్దరం ఉందామో అని అన్నాడా? గద్దించి పొమ్మన్నాడా? అందువల్ల ప్రభునందు ప్రియమైన దేవుని వారలారా, ఈయన పక్షపాత బుద్ధి లేకోకుండా తప్పు చేసిన వాడిని తప్పు చేసావని ఏం చేశాడు? గద్దించాడండి. ఇంకో మాట ఇక్కడ చెప్పుకోవాలి. తప్పు చేసిన వాడిని గద్దించటానికి గద్దించే వ్యక్తికి ధైర్యం కూడా ఉండాలి. ధైర్యం ఉండాలి. ఎప్పుడు ధైర్యం వస్తుంది? ఇతను ఏ తప్పు చేయనప్పుడే. నీలో తప్పు ఉందనుకో, నాకు చెప్పొచ్చావులే, నీవేంటి ఒకసారి వెనక్కి తిరిగి, ఇటువంటి మాటలన్నీ వస్తాయి కదా. యథార్థమైన హృదయం ఉండాలి, పక్షపాత బుద్ధి ఉండకూడదు, ధైర్యం ఉండాలి, విచక్షణ ఉండాలి. ఈ దొంగ తన గద్దింపుతో ఇవన్నీ కూడా వ్యక్తపరిచాడండి. ఇదిగో నాలో ఇదన్నీ ఉన్నది, అందుకే నేను నిన్ను గద్దిస్తున్నాను అని చెప్పగలిగాడండి. ఇంకో మాట ఏమన్నాడు తెలుసా? అక్కడ లోకాసువార్తలో వస్తున్నాము, గద్దించి నీవు అదే శిక్షావిధిలో ఉన్నావు గనుక దేవునికి భయపడవా అంటున్నాడు. అంటే అబ్బాయి, ఇది దేవునికి భయపడే సమయం. ఈ సమయం ఏ సమయం తెలుసా? దేవునికి భయపడే సమయం. ఆయన మరణశిక్ష అనుభవిస్తున్నాడు. ఇది దేవునికి భయపడవలసిన సమయం. అంటే ఇక సమయం లేదు. మనం కొద్దిసేపట్లో ఏమైపోతాం? చనిపోతాం. ఇప్పుడైనా నువ్వు దేవునికి భయపడవా? ఈ చివరి క్షణమైనా నీకు భయం లేదా దేవుడు అంటే? కొందరికి దేవుడు అంటే ఏముండదండి, భయం ఉండదు. కాబట్టి వాళ్ళ ఇష్టం. దేవుడు అంటే భయం ఉంటే, ఇదిగో ఈ వ్యక్తి మాట్లాడుతున్నాడు, నువ్వు దేవునికి అంటే ఆ మాటల అర్థం ఏముంది? ఇతనికి దేవుడు అంటే ఏముందండి? భయం ఉంది. ప్రియమైన వారలారా, దేవునికి భయపడమంటున్నాడు. ఏమండి? ఇంకేమన్నాడు? మనకైతే ఇది న్యాయమే. అంటే ఏమర్థమవుతుంది ఇందులో? న్యాయ అన్యాయాలను ఏం చేస్తున్నాడండి? విచారిస్తున్నాడంటే ఒక లాయర్గా ఇతనులో యథార్థత కనపడుతుందా లేదా? అన్యాయం చేసిన న్యాయం గురించి ఎక్కడ మాట్లాడతాడండి? మాట్లాడగలడా? మాట్లాడాడు. ఇతనులో న్యాయం ఉందా కాబట్టే న్యాయ అన్యాయాల గురించి ఏం చేస్తున్నాడో మాట్లాడుతున్నాడండి. మనం చేసిన వాటికి తగిన ఫలాన్ని పొందుచున్నామంటున్నాడు. అంటే దాని అర్థం ఏంటి? ఆల్రెడీ తన జడ్జిమెంట్ ఇచ్చేస్తున్నాడా లేదా? మనం తప్పు చేశాం కాబట్టి దానికి తగిన ఫలాన్ని ఏం చేస్తున్నాం అంటే తానే ఒక న్యాయమూర్తిగా తీర్పుని ఏం చేస్తున్నాడు? ఇచ్చేస్తున్నాడు. తీర్పును తీర్చేస్తున్నాడండి. ఏమండి? నిజంగా ఇక్కడ మనం ఒకసారి నాయకుల్ని జ్ఞాపకం చేసుకోవాలా. అంతకుముందే ఏం జరిగింది? రోమా అధిపతి న్యాయపీఠ మీద కూర్చున్నప్పుడు పిలాతు చాలా ఒత్తిడి వచ్చింది అతనికి, ఇతన్ని ఏం చేయమని, సిలువ వేయమని. విమర్శించాడు, విచారించాడు. యేసుక్రీస్తు ప్రభు వారిలో తప్పు లేదని చెప్పాడు. మరి తప్పు లేదని చెప్పినప్పుడు ఏది న్యాయమో ఏది అన్యాయమో అతను తెలిసినప్పుడు అలాగూ న్యాయం చేశాడా, వదిలిపెట్టేశాడా? అతనికంటే ఇప్పుడు ఎవరు బెస్ట్ అయ్యారు? నువ్వు కుర్చీలో కూర్చుని పవర్ ఉంచుకుని ఒక దొంగోడి కంటే నువ్వు చాలా తక్కువ స్థాయికి దిగజారిపోయావు పిలాతు.
ఇక్కడ కూర్చుని వింటున్నటువంటి మీరు దేవుని ఎదుట చెప్తున్నాను, ఇంత మహాజ్ఞానాన్ని నేర్చుకుంటున్నారంటే లోకంలో ఉన్నవారి కంటే గనులే నువ్వు నమ్మితే. లేదు నాకు చర్చి బాలేదు, మా గుడి చిన్నదే, ఈ గుడిలో దేవుని సన్నిధి కనపడదు అనుకుంటే వెళ్ళిపోయే వాళ్ళు ఏం చేస్తారు? వెళ్ళిపోతారు. నీకు సత్యము కావాలనుకున్నప్పుడు సత్య సంబంధిగా జీవించటానికి ఇష్టపడతావు ప్రియమైన దేవుని వాళ్ళ. ఏమండి, ఈయనే తప్పిదం చేయలేదు అంటున్నాడు లేదా? అక్కడ ఏమన్నాడండి? ఈయన ఏ తప్పిదమో చేయలేదు అంటున్నాడు. అంటే నిజంగా తన మనస్సులో ఉన్నటువంటి ఒక తీర్పును ఇచ్చేసాడండి. ఎక్కడ ఉంటూ చేశాడు ఈ మాటలన్నీ? సిలువలో వేలాడుతూ ఎంత స్టేట్మెంట్ ఇచ్చాడో చూస్తున్నారు. ఇప్పుడు మీరు ఈ భాగం ఎప్పుడైనా చదివారు మీరు? ఇదంతా అర్థం చేసుకోండి. ఒకే ఒక మాట ఏమంటున్నామంటే రెండో మాట అని చెప్పేసుకుంటాం. ఆ మాట ఉన్న ఆంతర్యాన్ని అంతటిని మనం గ్రహిస్తున్నామండి. ఏమండి, ఇప్పటివరకు మీరు ఏం చూశారు? యేసుక్రీస్తు ప్రభు వారిని దూషిస్తున్నటువంటి వ్యక్తిని మరో దొంగ ఏం చేశాడు? గద్దించి తన స్టేట్మెంట్ ఇచ్చి న్యాయ అన్యాయాలు చెప్పుతూ దానికి తగిన ఫలం మనం పొందుతున్నామని చెబుతూ ఒక అధికారి చేయలేనటువంటి జడ్జిమెంట్ ఎవరిచ్చారు? ఒక దొంగ ఇచ్చాడండి. గలిలయ ప్రాంతంలో పిలాతు అధికారిగా ఉంటే, ఏరోదు అధికారిగా ఉంటే, యోదయ ప్రాంతానికి పిలాతు అధికారిగా ఉన్నాడు. 23వ అధ్యాయము లోకాసువార్తలో ఉన్నారా? 13వ వచనాన్ని చదువుతున్నాం. అంతటా పిలాతు ప్రధాన యాజకులను అధికారులను ప్రజలను పిలిపించి, ప్రజలు తిరగబడినట్లు చేయుచున్నాడని మీరు ఈ మనుషుని నా యొద్దకు తెచ్చితే, ఇదిగో నేను మీ ఎదుట ఇతన్ని విమర్శింపగా, మీరందరూ చూస్తుండే విమర్శించాను, మీరు ఇతని మీద మోపిన నేరములు ఒకటైనను నాకు కనబడలేదు, ఏ రోజునకు కూడా కనబడలేదు. ఏ రోజు అతని మా యొద్దకు తిరిగి పంపిన కదా, ఇదిగో మరణమునకు తగినట్టు ఏదియూ చేయలేదు. ఏమండి, 15వ వచనం వరకు చదివానా? ఇప్పుడు వీళ్ళిద్దరూ ఏ స్టేట్మెంట్ ఇచ్చారు చెప్పండి? ఎవరిద్దరూ? పిలాతు, హేరోదు. వీళ్ళకి పవర్ ఉందా లేదా? వీళ్ళిద్దరు ఏ స్టేట్మెంట్ ఇచ్చారు? అసలు ఇంత విచారించాము, ఇంత పరిశీలించాం, కానీ ఈయన యందు మాకు మరణమునకు తగిన శిక్ష ఏది, నేరం ఏది కనపడలేదన్నారు. మరి అయితే ఆ తీర్పుకు పిలాతు కానీ హేరోదు కానీ ఆ మాట మీద నిలబడ్డారా? మరి ఇంకెంతకయ్యా నీ జడ్జిమెంటు? ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాల్సిన అవసరత ఉన్నది, కానీ నిలబెట్టుకోలేకపోయారు వాళ్ళు. ప్రియమైన దేవుని వాళ్ళరా, ఏమండి, నిజంగా ఆ యొక్క సిలువలో వేలాడుతున్న దొంగ అయితే యేసును ఒక నిర్దోషి అని చెప్పేస్తున్నాడండి. చెప్తున్నాడా లేదా? చెప్తున్నాడండి. ఈయన చెప్పుటలో ఒక లేఖనాన్ని ఇతను ఎరుగుదుడేమో అనుకుంటున్నాను నేను. ఎలాగో చూస్తాం. యోహాను సువార్త 11వ అధ్యాయం. యోహాను సువార్త 11వ అధ్యాయము 49వ వచనాన్ని మనం చూసినప్పుడు, అయితే వారిలో కయపాను ఒకడు ఆ సంవత్సరము ప్రధాన యాజకుడై ఉండి, మీకేమీ తెలియదు, మన జనమంతయు నశింపకున్నట్లు ఒక మనుష్యుడు ప్రజల కొరకు చనిపోవుట ఉపయుక్తమని 6 సంవత్సరం ప్రధాన యాజకుడైనటువంటి కయాప మాటలను ఇప్పుడు ఇతను స్థిరపరుస్తున్నాడా లేదా? అందరు ఎక్కడే ఉన్నారా? పిల్లల్ని వదిలేయండి, అలా తిరుగుతూ ఉంటారు. ఏమండి, ఇప్పుడు కయప ఏమన్నాడు చెప్పండి? ప్రజలందరి కొరకు ఒక ఆయన చనిపోవటం యుక్తమట. మరి ఆ యుక్తం అనే మాటను ఇప్పుడు ఎవరు ఖాయం చేస్తున్నారు? సిలువలో వేలాడుతున్నటువంటి ఒక దొంగ మాటలు స్థిరపరచబడుతున్నాయి.
కానీ అక్కడ ఉన్న ప్రజలు అర్థం చేసుకోలేకపోతున్నారు. కనుక ప్రియమైన దేవుని వారలారా, ఇప్పుడు ఆ దొంగ సిలువుపై నుండి ఒక అద్భుతమైనటువంటి విన్నపం చేస్తున్నాడు. ఏంటి ఆ విన్నపం? లోకాసువార్త 23వ అధ్యాయం, లోకాసువార్త 23వ అధ్యాయము 42వ వచనాన్ని మనం చూసినట్లయితే, ఆయనను చూచి యేసు, నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను ఏం చేయమంటున్నాడు? ఎవరిని అడుగుతున్నాడు ఈ మాట? ప్రభువైన యేసు. ఇప్పటిదాకా మీరు ఏం చూశారు? యేసుక్రీస్తు ప్రభు వారు దేవుని యొక్క అనాది సంకల్పంలో సిలువ అనేటువంటిది ఒక కేంద్ర స్థానం, ఒక హబ్బుగా చేసుకుని ప్రవచనాల పుట్టగా ఉన్నటువంటి లేఖనాలన్నీ కూడా పుట్టుకు నుంచి మరణం వరకు, సిలువ మరణం వరకు కూడా ప్రవచనం లేకుండా ఏది జరగలేదు. నేరస్తుల మధ్యలో కూడా సిలువ వేయబడతాడనేది కూడా ప్రవచనమే ఉన్నదని చూశారు. అలాగా ప్రవచనం ప్రకారంగా పిలాతు క్రీస్తును కొరడాలతో కొట్టించి సిలువకి ఏం చేశాడు? అప్పగించాడు. ఇప్పుడు వారి కపాల స్థలమునకు ఏం చేశారు? ఆయన్ని తీసుకుని వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఆ రోజు 2 నేరస్తులు ఆల్రెడీ వేయబడ్డారు. 3వ వాని యొక్క భవిత ఆ రోజు తేల్చబడుతుంది. కానీ ఆ 3వ వాడిని సిలువ వేయకోకుండా ప్రజలందరూ కోరుకున్నట్లుగా బరబ్బాను విడుదల చేయించుకున్నారు. యేసును సిలువకు అప్పగించుకున్నారు. యేసును తీసుకెళ్ళి సిలువ వేశారు. సిలువ వేసే సందర్భంలో జరిగినటువంటి ప్రక్రియ మనం ఏం చూసాము అంటే, వేలాడు వేయబడిన నేరస్తులు 2 దూషించారో ఒకలే దూషించారా? 2 దూషించారు. కానీ అది జనరలైజ్డ్ స్టేట్మెంట్ అని చెప్పాను. కానీ ఏ దొంగ ఏమన్నాడని స్పెసిఫిక్గా నిర్దిష్టంగా చెప్పింది ఎవరంటే లూకా గారు చెప్పారు. ఆ దొంగలో ఒక దొంగ ఏమన్నాడో చూసాం. నువ్వు దేవుని కుమారుడు అయితే నిన్ను నువ్వు రక్షించుకో, మమ్మల్ని రక్షించు, సిలువ మించి దిగు అంటున్నాడు. కానీ మరో దొంగ ఏమన్నాడండి? ఒక గొప్ప స్టేట్మెంట్ ఇచ్చాడు. గద్దించాడు అంటే ఎదుట వ్యక్తిని గద్దించే ముందు నీలో ఏ లోపం ఉండకూడదు. యథార్థ హృదయం ఉండాలి, పక్షపాత బుద్ధి ఉండకూడదు, ధైర్యం ఉండాలి, విచక్షణ ఉండాలి. ఇవన్నీ ఉన్నాయి కాబట్టి గద్దించాడు. న్యాయ అన్యాయాలు తేల్చేశాడు. ఇప్పుడు నువ్వు దేవునికి భయపడవా అంటున్నాడు. కొద్ది క్షణాల్లో ప్రాణం పోతుంది, నువ్వు భయపడవా అంటున్నాడు. పిలాతు కానీ హేరోదు కానీ, పిలాతు ఏ రోజుకి కూడా ఏ నేరం దొరకలేదని స్టేట్మెంట్ ఇచ్చినా కానీ ఆ మాట మీద ఏం చేయలేకపోయారు, నిలబడలేకపోయారు. ఇప్పుడు వాళ్ళకంటే ఎవరు బెటర్ అయ్యారు? దొంగ బెటర్ అయ్యాడు. ఇప్పుడు ఇంత మాట్లాడినటువంటి ఆ వేలాడు వేయబడిన నేరస్తుడు ఒక విన్నపం కోరుతున్నాడు ఈయన్ని. ఏంటి ఆ విన్నపం చేస్తున్నాడంటే, ఏం అడుగుతున్నాడు అంటే ఆయన్ని ఇప్పుడు అదే చదివారు. యేసు, నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను ఎందుకు? ఇంకో క్షణంలో ప్రాణం పోద్ది కదా, నీకు ఆ రాజ్యం కూడా ఎందుకు? నువ్వు ఇంకా బ్రతికి భూమి మీదకి వచ్చి ఈ రాజ్యంలో రాజ్య భోజనం చేసి బ్రతికి బట్ట కట్టి ఇవన్నీ చేస్తావా? ఇంకెందుకు నీకు రాజ్యమయ్యా అనే ప్రశ్న మీ మనసుకు వస్తలేదా? నా మాట అర్థమవుతుందా మీకు? ఆయన అడుగుతున్నటువంటి మాటను ఆలోచన చేయండి. మళ్ళీ చదవండి ఒకసారి ఆ వచనాన్ని. లోకాసువార్త 23వ అధ్యాయము 42వ వచనాన్ని ఒకసారి మనం చదువు. ఆయనను చూచి యేసు, యేసు నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను ఏం చేసుకో? జ్ఞాపకం చేసుకో. వాస్తవాన్ని ఒక్కసారి మన మనసుకి తెచ్చుకుందాం. అసలు ఆ వేలాడు వేయబడినటువంటి ఆ నేరస్తుడు ఎంతసేపు బతుకుతాడండి? కొన్ని గంటలు, అంతేనా? కానీ ఇతనికి నమ్మకం ఉందా లేదా? ఏదో ఉందండి ఇంట్లో, అదే మనం బయటికి తీయాలి. ఇప్పుడు ఇతని మనసులో ఏదో ఉంది, ఇతని ఆందోళన ఏదో పడుతున్నాడు, పాపం తపన పడుతున్నాడు. ఆ చివరి క్షణంలో ప్రాణం పోయేటప్పుడండి అన్నీ గుర్తొచ్చేస్తే, భక్తి గుర్తొచ్చేస్తే, ప్రేమ గుర్తొచ్చేస్తే అందరం దగ్గర పెట్టేసుకుంటాం. ప్రభు నన్ను క్షమించు, ఎందుకంటే ఏమో పరలోకాన్ని ఏం చేసుకుంటానో పోగొట్టుకుంటానేమో, ఈ భయం వచ్చేస్తుంది.
కానీ ఇతను అంటున్నటువంటి ఆ రిక్వెస్ట్లో అతను అడుగుతున్న దానిలో చూడండి కొన్ని ఆంతర్యం కనపడుతుంది మనకి. యేసుక్రీస్తు ప్రభువారు ఆయనకంటూ ఒక రాజ్యం ఉందని, ఆ రాజ్యం కోసము ఈయన వేలాడుతూ పోరాడుతున్నాడని, ఇప్పటి వరకు ఉన్నటువంటి రాజ్యాలన్నీ శాశ్వతం కాదని, సుమారు 4000 సంవత్సరాల వరకు కూడా ఒక అధిపతి ఈ భూలోకాన్ని ఏలుబడి చేస్తున్నాడని, ఈ సిలువలో ఈ మహనీయుడు ఆ ఏలుబడి చేస్తున్నటువంటి ఆ అధికారిని కొన్ని క్షణాల్లో ఆ కుర్చీలో నుంచి నెట్టివేస్తాడని, ఈ ఆలోచనలన్నీ ఎవరికి తెలుసా? ఆ వేలాడవేయబడినటువంటి ఆ నేరస్తుడికి తెలిసండి. ఆ నేరస్తుడికి తెలిసండి. ఇంకా కొన్ని క్షణాలు ఇతను ఆ కుర్చీలో నుంచి పడిపోతాడు, గెంటేస్తాడు క్రీస్తు. ఇప్పుడు దాకా ఎవడైతే ప్రపంచాన్ని ఏలుబడి చేస్తున్నాడో ఆ అపవాది తన సింహాసనం నుంచి గెంటిపోయేబట్టే టైం దగ్గర పడింది, యేసు రాజ్యం వచ్చే టైం దగ్గర పడింది అని ఇతను ఆలోచన కలిగి ఉన్నాడు. యోహాను సువార్త 12వ అధ్యాయం 31వ వచనాన్ని మనం చదువుతామండి. యోహాను సువార్త 12వ అధ్యాయము. ఇప్పుడు ఇప్పుడు ఈ లోకమునకి ఏం జరుగుతున్నది? తీర్పు జరుగుతున్నది. ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు ఈ లోక అధికారి ఏం చేయబడతాడు? బయటకు నెట్టివేయబడతాడు. ఈ 4000 సంవత్సరాల నుంచి ఏలుబడి చేస్తున్నటువంటి ఈ మహా సామ్రాజ్యానికి అధినేతగా ఉన్నటువంటి అపవాది తన సింహాసనం ఏం చేయబోతున్నాడో పడిపోతాడో అనేది ఎవరికి తెలుసు? సిలువలో వేలాడుతున్న నేరస్తుడికి తెలుసు. కానీ ఎవరికి తెలియదు? యూదులకి తెలియదు, పిలాతుకి తెలియదు, ఏ రోజుకి తెలియదు, మరో పక్క ఉన్నటువంటి వేలాడబడుతున్న నేరస్తుడికి తెలియదు. ఆ ఒక్కడికే తెలిసింది. ప్రపంచమంతా రెండో మాట అని యుగాలు గడిచిపోయినా తరాలు గడిచిపోయినా చెప్పుకుంటున్నారంటే ఆ వ్యక్తిని ఇంతకాలం మనం జ్ఞాపకం చేసుకుంటున్నామంటే నువ్వు చనిపోయినా నేను చనిపోయినా నువ్వు అన్న మాట నిలబడిపోద్ది, నేను అన్న మాట నిలబడిపోతుంది. ఫలానా రోజు ఆయన ఆ మాట అన్నాడండి, ఫలానా రోజు ఆ మాట అందండి, ఉండిపోతుంది చరిత్రలో. ఇప్పుడు మాట్లాడుతున్నాడు. యూదులకు ఉన్నటువంటి ఆలోచన ఏంటంటే యేసు ప్రభు వస్తాడో రాజ్యం తెస్తాడు. పూర్వం పాట పాడేవారు, యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటాడు, రవి కోటి తేజుడు రమ్యమైన రాజుగా వచ్చుచున్నాడు, యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటాడు. నిజం మంచి పాటలు, నిజంగా చక్కగా రాగం తీసి స్కేల్కి సరిపడగా పాడితే పాట ఎంత అందంగా ఉంటుంది. మనమేమో అలా పాడం కాబట్టి 10 మంది ఒక రాగం పెడితే 10 మంది ఒక రాగం అలా వెళ్ళిపోతాయి. కాబట్టి అందుకే పాటలు ఎప్పుడు కూడా ఇక్కడ నిలబడి ఎందుకు లీడ్ చేస్తారంటే మీకు పాటలు రావని కాదు, ఇక్కడ లీడ్ చేసే వాళ్ళని అనుసరిస్తూ కింద ఉన్న వాళ్ళు ఏం చేయాలా? పాడాలి. ఒకవేళ ఇలా లో పిచ్లో పాడారనుకోండి, లోనే మీరు పాడాలి. ఐలో పాడారనుకోండి, ఐలో పాడాలి. ఆరాధనలో సోలో సాంగ్కి అవకాశం ఉండదు, గ్రూప్ సాంగ్స్ అందరూ కలిసి పాడుకోవాలి. నేను ఇండివిజువల్గా పాడతానండి అని ఒక అమ్మాయికి మైక్ ఇచ్చేసి ఒక అబ్బాయికి మైక్ ఇచ్చేసి, అమ్మ 2-3 పాటలు మీరు పాడండి, 2-3 పాటలు మీరు తర్వాత నేను ప్రసంగం చేస్తానంటానికి కొత్త నిబంధన ఒప్పుకోదు. అందరూ కలిసి 2 లేక 3 కీర్తనలు పాడాలా, తర్వాత వాక్య పఠనం జరగాల, ఆరాధన క్రమం అది. అందువల్ల ప్రియమైన దేవుని వారలారా ఆలోచన చేస్తూ ఉన్నాం. ఈ పాఠాన్ని ముగించడానికే ప్రయత్నం చేస్తున్నాను. కొన్ని సంగతులు ఉన్నాయి. యూదుల యొక్క నమ్మకం ఏంటంటే అద్భుతాలు చేసే యేసు ప్రభు వారు చేస్తున్నారు, అందరూ చూశారు. అయితే అద్భుతాలు చేసేటువంటి ఈ యేసుక్రీస్తు ప్రభు వారు బ్రతికి ఉంటేనే రాజ్యం తేగలడు అనేటువంటిది వాళ్ళ నమ్మకం. కానీ ఇప్పుడు ఈయన ఎక్కడ ఉన్నాడు? సిలువలో. కనుక ఈయన రాజ్యం తెచ్చే అవకాశం లేదు.
రాజ్యం తెచ్చే అవకాశం లేదు. చూస్తాం. యోహాను సువార్త 6వ అధ్యాయం. యోహాను సువార్త 6వ అధ్యాయము. యోహాను సువార్త 6వ అధ్యాయము 14 వచనం వస్తున్నాం. ఆ మనుషులు యేసు చేసిన సూచక్రియలను చూచి నిజముగా ఈ లోకమునకు రాబో ప్రవక్త ఈయనని చెప్పుకుని గుర్తుపెట్టుకోండి. ఈయన ఏం చేద్దాం అనుకున్నారు? రాజుగా చేయుటకు వారు వచ్చి ఎప్పుడండి ఈయన ఎలా రాజుగా చేయాలనుకున్నారు? ఏం జరిగింది అప్పుడు? పైన సూచక్రియ జరిగిందా? రొట్టెల కార్యక్రమం అనేది అదండి. అంటే ఇప్పుడు అద్భుతాలు సూచక క్రియలు చేసే వ్యక్తి అయితేనే మాకేం తెస్తాడో? రాజ్యం తెస్తాడో. కానీ ఇప్పుడు ఆ వ్యక్తి బ్రతుకుంటున్నాడా? కొన్ని క్షణాల్లో చనిపోతున్నాడా? ఇంకెందుకు వస్తుంది రాజ్యం? ఇంకెందుకు వస్తుంది రాజ్యం? ఇతను రాజ్యం తెచ్చేటువంటి సిచ్యువేషన్లో లేడు కదా. నిజానికి యూదుల యొక్క ఆలోచన అది. ఇంకా జరిగిన విషయం ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువారు మరణంతో శిష్యులు కూడా ఏం చేస్తారో తెలుసా? యేసు రాజ్యం తెస్తాడని నిరీక్షణ వాళ్ళు కూడా కోల్పోయారండి. కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఎప్పుడైతే చనిపోయి సమాధి చేయబడి 3వ దిన పునరుత్థానుడయ్యాడో అప్పుడు వాళ్ళలో ఉన్నటువంటి ఆ ఆశ మళ్ళీ చిగురించి, యేసు ప్రభు ఏం తీసుకొస్తాడు? రాజ్యాన్ని తీసుకొస్తాడు. అప్పుడు వచ్చింది. ఎప్పుడు? యేసు తిరిగి లేచింది. కానీ ఇప్పుడు వేలాడవేయబడిన నేరస్తుడు ఏమడుగుతున్నాడు? ఇంకా కొద్ది క్షణాల ప్రాణం పోతుంది అన్నప్పుడే, యేసు నీవు నీ రాజ్యముతో వచ్చినప్పుడు నన్ను అసలు ఎవరు గ్రేట్ అనిపిస్తుంది ఇప్పుడు మీకు? ఇంత జ్ఞానం ఉంది అతని దగ్గర, ఇంత ఆలోచించాడు యేసు గురించి. నువ్వు నమ్మిన యేసు గురించి ఆలోచించు, నీ ముఖం వెలిగిపోద్ది. ఎంతసేపు నా భర్త, నా పిల్లలు, నా కోళ్ళు, నా కూతురు, నా ఇల్లు, నా ఉద్యోగం, నా చదువు. ఎప్పుడైనా యేసు గురించి ఆలోచించావా? ఎప్పుడైనా బైబిల్ గురించి ఆలోచించావా? ఎప్పుడైనా సంఘం గురించి ఆలోచించావా? ఇప్పుడు మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. ఈ నేరస్తుడు ఎవరి గురించి ఆలోచన చేస్తాడు? తన మనసు నిండా ఎవరి గురించి నిండిపోయింది? ఇప్పుడు విన్న ప్రసంగాన్ని బట్టి యేసుని గురించి నిండిపోయింది ప్రియమైన దేవుని వారలారా. యేసుని గురించి నిండిపోయింది ప్రియమైన వారలారా. ఏమండి, యేసుక్రీస్తు ప్రభువారు ఇప్పుడు సిలువలో వేలాడుతున్న సందర్భం. ఏమండి, వినండి. ప్రభు సిలువలో వేలాడుతున్నాడు. సిలువ మీద దొంగ అయితే ఆయన శ్రమ పడుతూ ఉన్నాడు. ఆయన ప్రాణం కోల్పోయే స్థితిలో ఉన్నాడు. ఇటువంటి సిచ్యువేషన్లో యేసును అడుగుతూ ఉన్నాడు. ఏమని అడిగాడండి? నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను ఏం చెయ్యి అంటే, ఇతనికి యూదులకున్న ఆలోచన ఉందా లేదా? యూదులేమో రొట్టెలెట్టి రాజ్యం తెస్తాడో, స్వస్థతలు ఇచ్చేటువంటి రాజ్యం తెస్తాడని వాళ్ళు అనుకుంటున్నారు. ఈ నేరస్తుడికేమో ఆత్మ సంబంధమైన రాజ్యాన్ని తీసుకొస్తాడని ఎంత మెచ్యూరిటీ మైండ్తో ఉన్నాడో చూడండి. నా పాయింట్ అర్థమైందో లేదు మీకు? ఇక్కడ యూదులు ఎంతసేపు తిండే, డాక్టర్ ఖర్చు లేకోకుండా వైద్యమే. కానీ ఈ నేరస్తుడికి ఏ మైండ్ ఉంది? యేసు ఏం తీసుకొస్తాడు? వాళ్ళకి భౌతిక సంబంధం రాజ్యం కోసం వాళ్ళు చూస్తుంటుంటే, ఈ నేరస్తుడేమో ఆత్మ సంబంధమైన రాజ్యాన్ని తెస్తాడాయన అనే నిరీక్షణతో ఉన్నాడండి. అంటే దీన్ని స్పిరిచువల్ మెచ్యూరిటీ అనొచ్చు. ఆత్మ సంబంధమైనటువంటి మెచ్యూరిటీ. పిల్లలు మెచ్యూరిటీ అవ్వలేదనుకోండి, ఇంకానండి ఎదిగారు కానండి, వాళ్ళ బ్రెయిన్ ఇంకా మెచ్యూరిటీ అవ్వలేదండి అంట, పరిపక్వ దశకి రాలేదంట, చిన్నపిల్లల మెంటాలిటీ అంటాం. ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరికి చిన్నపిల్లల మెంటాలిటీ ఉంది చెప్పండి? ఇప్పుడు దాకా దెబ్బలాడుకుని బుడ్డోళ్ళు తప్ప అండి. మిగిలిన వాళ్ళు అందరికీ మెచ్యూరిటీ మైండ్ ఉందా లేదా? అమ్మా, అయ్యా, అన్నిటిలో ఉంటుంది కానీ ఎందులో ఉండదు తెలుసా? వాక్యం అర్థమవుతలేదండి అండి. లేఖనాలు అక్కడ మెచ్యూరిటీ మైండ్ ఉండట్లేదు.
దేవుని గురించిన సంగతుల్లో మెచ్యూరిటీ మైండ్ ఉండట్లేదు. కానీ ఎవరికి ఉందండి? ఆ నేరస్తుడికి ఉందా లేదా? అంటే యూదులు ఆలోచించినట్లు భౌతిక రాజ్యాన్ని అతను కోరుకోలేదు. అతడు కోరుకున్నది ఏ రాజ్యమో తెలుసా? ఆత్మ సంబంధమైన రాజ్యం. ముగింపుకు వస్తున్నాను జాగ్రత్తగానండి. ఆత్మ సంబంధమైన రాజ్యం కోసం ఇప్పుడు తాపత్రయపడుతున్నాడండి ఆయన. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువు వారు కొన్ని క్షణాల్లో ఏమైపోతాడో, సిలువలో చనిపోతాడు. చనిపోవటంతో యేసు ఏం తెస్తాడో, ఏంటండి ఇతను మెచ్యూరిటీ మైండ్? ఇతను చనిపోవడంతో రాజ్యం తెస్తాడో, అదే ఇతను పవరు. అద్భుతమండి. ఈ పాఠాన్ని తయారు చేసుకున్న తర్వాత నాకు రాత్రంతా నిద్ర పట్టలేదు. ఎందుకంటే ఒక డాక్టర్నల్ సబ్జెక్ట్ మీకు బోధించాలంటే రేపు పొద్దున్న చాలామంది అంటారు, నేను ఉన్నా లేకపోయినా యూట్యూబ్లో కొన్ని సంవత్సరాలు అలా ఉండిపోతాయి లెసన్స్. ప్రతి మాట కూడా లేఖనానుసారంగా ఉండాలి. ఎందుకంటే కొందరు ఇందులో అర్థం చేసుకునే జ్ఞానం లేకపోయినా ఎందుకు డాక్టర్నల్ లెసన్స్ మాట్లాడుతున్నానంటే, ఇక్కడ రికార్డింగ్ ఉంటుంది కాబట్టి. అక్కడ రికార్డింగ్ ఉండదు, అక్కడ కొన్ని జనరలైజ్డ్ లెసన్స్ చెప్తాను. మీరు పరిపక్వ దశలో ఉన్నారని ఉన్నారు. ఇప్పుడు మరణంతో యేసు ఏం తీసుకొస్తాడో, రాజ్యాన్ని తీసుకొస్తాడో, మరణం అనంతరం కూడా ఆయన తన రాజ్యంలోనికి వస్తాడో. మరణంతో రాజ్యం తెస్తాడు, తన మరణం తర్వాత ఆ రాజ్యంలోనికి వచ్చేసి ఆయన ఏమైపోతాడో, రాజ్యం మీద సింహాసనము వేసుకుని ఏలుబడి. ఏం మెచ్యూరిటీ మైండ్ అండి అతనిది. అదిగడేమో ఆ మాట, యేసు నీవు నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను అంటున్నాడంటే రాజ్యం ఉందనా లేదనా? అప్పుడు యేసు ప్రభు ఏది సమాధానం ఇచ్చేసాడు చదివేయండి. ఇప్పుడు జవాబుకి వచ్చేసాం కదా. పురుషులు చదువుతారు. లోకాసువార్త 23వ అధ్యాయము 43వ వచనం చదువుతున్నారు. అందుకైన వానితో నేడు నీవు నాతో కూడా ఎక్కడుంటావు. ఇది ఎన్నో మాట సిలువలో పలికింది. ఇంత ప్రసంగం అయితేనే కానీ మాట రాలేదు. నా మాటలు అర్థమవుతున్నాయి మీకు? ఇంత సంగతులు తవ్వితేనే కానీ ఆ రెండో మాట యొక్క క్రీస్తు అన్న అతను అడిగినటువంటి విన్నపానికి, క్రీస్తు ఇచ్చిన సమాధానానికి ముగింపు మనం ఏం చెప్పుకుంటామంటే, గ్రంథాన్ని బట్టి యేసు ఏం సమాధానం ఇస్తున్నాడు తెలుసండి? ఏమన్నాడండి? మరొకసారి చదువునైనా. అందుకైనా వానితో నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందివని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను అన్నాడండి. అంటే ఇప్పుడు యేసు ప్రభు వారు అన్న మాట ఏంటి? నీవు నేడు నాతో కూడా ఎక్కడ ఉంటావు అంటే, ఇప్పుడు యేసు ప్రభు వారు ఎక్కడికి వెళ్తాడు? పరదేశికి. ఇప్పుడు యేసు ప్రభు వారు పరదేశికి వెళతారు కాబట్టి ఇప్పుడు వెనకాల ఇప్పుడు ఇతన్ని కూడా తీసుకెళ్తాడా? ఆ మాట యొక్క అర్థం ఏంటి? ఇప్పుడు ఇద్దరూ కూడా ప్రమాదంలో ఉన్నారండి. ప్రమాదంలో ఉన్నటువంటి వ్యక్తి మరో ప్రమాదంలో ఉన్నటువంటి వ్యక్తిని నన్ను రక్షించు అని అడగడం న్యాయం అసలు ఇది? ఆటో ప్రయాణం చేస్తున్నారు, ఇద్దరు ప్రమాదానికి గురయ్యారు. అందులో ఒక వ్యక్తికి కాలు ఫ్రాక్చర్ అయింది, మరో వ్యక్తి కాలు దెబ్బ తగిలింది. నువ్వు నన్ను రక్షించు, నన్ను హాస్పిటల్ తీసుకెళ్ళని నేను అడగడం న్యాయం అసలు అది? నా మాట అర్థం అవ్వలేదు అనుకోండి మీకు. మరి ఏంటి ఇతను? బైబిల్ ఇలాగే ఉంటుంది. అద్భుతం గ్రంథం. ప్రియమైన దేవుని వాళ్ళరా, ఇప్పుడు యేసు ప్రభు వారు కూడా ఇతను వెళ్తాడా వెళ్ళదు అనేటువంటిది ఒక వచనం నేను చదువుతాను, మీరందరూ కూడా ఏకకంఠంతో నాకు సమాధానం చెప్పాలా. యోహాను సువార్త 8వ అధ్యాయం నేను చదువుతున్నాను, మీరు ఏకకంఠంతో సమాధానం చెప్పాలా. 8వ అధ్యాయము 21వ వచనాన్ని అందరూ కూడా మీ గ్రంథాలు తెరిచి చూడండి. మరి ఒకప్పుడు ఆయన యేసు ప్రభువారు, నేను వెళ్ళిపోవచ్చున్నాను, మీరు నన్ను వెదకుదురు కానీ
మీ పాపములోనే ఉండి చనిపోవుదురు, నేను వెళ్ళు చోటికి మీరు రాలేరని వారితో. మళ్ళీ చదువుతున్నాను. నేను వెళ్ళిపోవచ్చున్నాను, మీరు నన్ను వెతుకుతురు కానీ మీ పాపములోనే ఉండి చనిపోదురు, నేను వెళ్ళు చోటికి మీరు రాలేరని వారితో చెప్పాను. నేను చదవగా విన్నారండి? విన్నారండి. ఇప్పుడు యేసు ప్రభు వారు కూడా ఈ దొంగ నేరస్తుడు వెళ్తాడా వెళ్ళడా? ఏమన్నారు? వెళ్తాడంట అన్నారంటే ఎలాగ వెళ్తాడో అడుగుతాను. పాపము చేసిన ఏ వ్యక్తి కూడా యేసు వెళ్ళే చోటికి వెళ్ళడు. నేరం చేసిన ఏ వ్యక్తి కూడా పరిశుద్ధులు ఉండే చోటికి వెళ్ళడు. ఇతను ఎలాగెళ్తాడు? మరి ఇతను ఎలాగెళ్తాడు? ఏమండి, మార్పు వచ్చిందని చిన్న మాట అనేసారు మీరు, అంతే. ఆ మార్పు ఎలాగొచ్చిందో కూడా అడుగుతాను. ఇప్పుడు మీరు అనుకున్నంత సులువా? జ్ఞానం ఉంది, కాదని నేను అనట్లేదు. దేని స్తోత్రం, ప్రియమైన దేని వల్ల. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు పాపము చేసిన వ్యక్తి నేను ఉండే చోటికి ఏమవడని చెప్పేశాడు, రారని చెప్పేశారు. అంతేనా? ఓకే. అంటే ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క మరణంతో పాత నిబంధన ముగింపు దశలోకి వచ్చేస్తుంది. ఇప్పుడు పాత నిబంధన ముగింపు దశలోకి వచ్చేస్తుందంటే పాత నిబంధనలో చనిపోయినటువంటి వారిని, మళ్ళీ చెప్తున్నాను, గతంలో మీరు విన్నదే, సమాధానం చెప్పండి. పాత నిబంధనలో చనిపోయినటువంటి వారిని మరణం గుండా వెళుతుంటే ఒకటి మింగేది, పాతాళం మింగుతుంది. పాత నిబంధన కింద ఉన్నప్పుడు యెషయా గ్రంథము వాస్తవానికైతే 14వ అధ్యాయం 12 నుంచి 15 వరకు మీరు రాసుకోండి. అది చదవను. 5వ అధ్యాయం 13వ వచనం చదువుతాను నేను. 5వ అధ్యాయము 13. కావున నా ప్రజలు జ్ఞానము లేకే చెరపట్టబడబోచున్నారు, వారిలో గనులైన వారు నిరాయులుగా ఉన్నారు, సామాన్యుడు దప్పు చేత జ్వరపిడు. ఎప్పుడైతే జ్వరం వచ్చిందో వీడు సత్తాడని అనుకుని, అందుచేతనే పాతాళము గొప్ప ఆశ పెట్టుకుని అపరిమితముగా తన నోరు, వారిలో గనులు, సామాన్యులు, గోషేవారు అందరూ ఏమైపోతున్నారు? పాతాళం మింగేస్తుందండి అందరినీ. పాత నిబంధన కింద చనిపోయినటువంటి వారిని పాతాళం తన వశం చేసుకుంటుందండి, అంటే ఇప్పుడు మీరు జాగ్రత్తగా వినాలి. ఇప్పుడు ఈ వేలాడు వేయబడినటువంటి నేరస్తుడు పాత నిబంధన క్రింద ఉన్నాడా, క్రొత్త నిబంధన కింద ఉన్నాడా? పాత నిబంధన కింద ఉన్నాడు. అప్పటికి ఇంకా క్రొత్త నిబంధన అమల్లోకి రాలేదు. ఇప్పుడు పాత నిబంధన కింద ఉన్నాడు కాబట్టి పాత నిబంధన కింద ఉన్నటువంటి ఇతను యేసు ప్రభు వెళుతూ ఉన్నప్పుడు ఇతను వెనకాల, యేసు ప్రభు వెనకాల వస్తే పాతాళం ఇతను ఏం చేద్దే? పాతాళం మింగుతుంది. ఇప్పుడు పాతాళం ఇతను మింగకుండా ఉండాలంటే సామెతల గ్రంథము సామెతలు 15 అధ్యాయం 24వ వచనాన్ని పిల్లలు చదువుతారు. క్రిందనున్న పాతాళమును తప్పించుకొనవలనని బుద్ధిమంతుడు పరమునకు పోవు జీవ మార్గమును ఏం చేస్తాడో. అంటే ఇప్పుడు పాతాళం తప్పించుకోవాలి అంటే ఎలాగూ తయారవ్వాలి, ఎలా నడవాలని ఉంది అక్కడ. బుద్ధిమంతుడిగా అవ్వాలా. దేన్ని తప్పించుకుంటాకే? క్రిందనున్న పాతాళను తప్పించుకుంటానికి బుద్ధిమంతుడు పరమునకు పోవు జీవ మార్గమును నడుస్తాడు.
జీవ మార్గాన్ని నడుస్తాడో. ఇక్కడ ఒక విషయం చెప్పి నేను ముగింపుకు వస్తున్నాను, వినండి ఒకసారి. పాత నిబంధన కింద ఎవరైనా భక్తులు చనిపోయారు అనుకోండి, ఇప్పటిదాకా చనిపోయినటువంటి వాళ్ళ పాతాళం మింగుతుందని చెప్పుకున్నాం. ఒకవేళ భక్తులు ఎవరైనా చనిపోయారు అనుకోండి, భక్తులు చనిపోతే అప్పుడు ఏం జరిగేదంటే పాతాళం వశం అవ్వకోకుండా దేవదూత వచ్చి వాళ్ళని ఏం చేసేవాడు, సేఫ్ ప్లేస్లోకి తీసుకెళ్ళేవాడు. ఇది ఎక్కడ ఉంది? బైబిల్లో ఉంది అనుకోండి. బైబిల్లోనే ఉంది మీరు అన్నట్టు, రైట్. లోకాసు వార్త 16వ అధ్యాయము, లోకాసు వార్త 16వ అధ్యాయము. అంటే ఈ మాట కొంచెం ఎక్కువ మ్యాటర్ ఉంటుంది మరి, అందుకే ముగింపు అయిపోతుందిలేండి. 16వ అధ్యాయము 22. ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మును ఆనుకొనుటకు కొనుపోబడిను. ధనవంతుడు కూడా చనిపోయి పాతి పెట్టబడిను. అప్పుడు అతడు, దేవదూతలు రాలేదా? మాట్లాడరేటండి, రాలేదు. ఎవరికి వచ్చారు దేవదూతలు? దరిద్రుడికి వచ్చారు. అంటే ఇప్పుడు దేవదూత వచ్చి భక్తుణ్ణి సేఫ్ ప్లేస్లోకి ఏం చేస్తున్నారో తీసుకుని పెడుతున్నారు. ఇప్పుడు ఇతను సేఫ్ ప్లేస్లోకి వెళ్ళాలి కాబట్టి యేసిచ్చిన మాటకి నేడు నువ్వు నాతో కూడా ఎక్కడ ఉంటావో పరదేశంలో ఉంటావు అంటున్నాడు. కాబట్టి ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు నేరుగా తీసుకెళ్ళటానికే అవకాశం ఉంది. ఎలాగంటే పాతాళపు శక్తులను అరికట్టింది ఎవరో? యేసే. పాతాళం మీద అధికారం కలిగింది ఎవరో? యేసే. మూడోది, ఇతను బుద్ధిమంతుడిగా, పాపము లేనివాడుగా, పరిశుద్ధుడిగా తన జీవిత చరిత్ర అంతా, బయోడేటా అంతా కనపడుతుంది మనకి. కనుక ఇప్పుడు పరదేశికి వెళ్ళటానికి తనకి ఏముండొచ్చు? అర్హత. అయితే ఒకటి అడ్డు వస్తుంది ఇక్కడ. ఏంటి అడ్డు వస్తుందంటే, మరి ఇతను బాప్తిస్మం పొందలేదు కదండి. నువ్వు ఎంతకాలం చర్చికి వచ్చినా, నేను ఎంతకాలం చర్చికి వెళ్ళినా బాప్తిస్మం పొందకోకుండా ఉంటే పరలోకానికి వెళ్ళే అవకాశం లేదండి. మరి ఇతను బాప్తిస్మం పొందలేదు కదా, మరి పరలోకం ఎలాగెళ్తాడు ఇతను? దేవుని గ్రంథంలో ఏమని చూడండి. మార్క్స్ వార్త 16వ అధ్యాయము, 16వ వచనాన్ని చూసుకుంటున్నాం. నమ్మి బాప్తిస్మము పొందినవాడు రక్షించబడును, నమ్మని వానికి శిక్ష విధించబడును. మత్తయి సువార్త 28:18. 28:18 అండి. అయితే యేసు వారి వద్దకు వచ్చి, పరలోకమందునో భూమి మీదనో నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయడి, తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామములోనికి వారికి ఏమేమండి? బాప్తిస్మం. అంటే ఖచ్చితంగా ఒక వ్యక్తి ఏం పొందాలండి? బాప్తిస్మం పొందాలండి. ఇప్పుడు ఈ బాప్తిస్మం అనేటువంటి మాట, నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షించబడును, నమ్మని వానికి శిక్ష విధించబడినటువంటి మాట, ఇది ప్రభువైన యేసుక్రీస్తు వారు రాసినటువంటి వీలునామా. ఏంటండి ఇది? వీలునామా. ఒక వ్యక్తి వీలునామా రాశాడు అంటే ఆ వీలునామా ఎప్పుడు చెల్లుతుంది? అబ్బా, బాగా అర్థమైంది మీకు. అతను చనిపోయినప్పుడు ఆ వీలునామాకి ఏమవుతుంది? ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు రాసినటువంటి ఈ వీలునామా అతను చనిపోతేనే కానీ ఈ వీలునామానికి ఫవరో. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం, హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం, హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 15 నుంచి వస్తున్నాం. ఈ హేతువు చేత మొదటి నిబంధన కాలములో జరిగిన అపరాధం నుండి విమోచనము కలుగుటకై ఆయన మరణము పొందినందున పిలువబడిన వారు నిత్యమైన స్వాస్థ్యమును గూర్చిన వాగ్దానం పొంది నిమిత్తం ఆయన క్రొత్త నిబంధనకు ఏమై ఉన్నాడో గుర్తుపెట్టుకోండి. 16వ వచనం, మరణ శాసనం ఎక్కడ ఉండెనో అక్కడ మరణ శాసనము రాసిన వాని మరణం. ఇప్పుడు ఎవరైతే మరణ శాసనాన్ని రాశారో, నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షించబడిన మాట ఎవరు చెప్పారు? ప్రభువైన ఆయన రాసిన మరణ శాసనం అది. ఇప్పుడు మరణ శాసనం రాసినటువంటి వ్యక్తి, వీలునామా రాసిన వ్యక్తి, ఆ వీలునామా రాసిన వ్యక్తి చనిపోవటం ఆవశ్యకం.
అది చనిపోవాలన్నా చనిపోయినప్పుడే ఆ మరణ శాసనానికి, ఆ వీలునామానికి ఏమొస్తుంది? పవర్ వస్తుంది. అదే చెప్తున్నాడు ఇక్కడ. ఆ మరణ శాసనము రాసిన వాడిని మరణం ఆవశ్యకము. ఆ శాసనము రాసిన వాడు మరణము పొందితేనే కానీ అది మరణము పొందితేనే అది చెల్లు. అది వ్రాసిన వాడు జీవించుచుండగా, ఆ మరణ శాసనం రాసిన వాడు ఇంకా ఇప్పుడు ఏమై ఉన్నాడు? సిలువలో బ్రతికే ఉన్నాడు. ఇప్పుడు బ్రతికే ఉన్నాడు కాబట్టి ఇప్పుడు నేరస్తులలో సిలువ మీద ఉన్నటువంటి దొంగకు బాప్తిసం అనేటువంటి ఆజ్ఞ అతనికి వర్తిస్తుందా? వర్తించదా? వర్తించదు. ఎందుకు వర్తించదంటే, నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షించబడినటువంటిది మరణ శాసనము, వీలునామా, అది రాసిన ఆయన ఇంకా ఏమవలేదు? చనిపోలేదు. నా మాట అర్థమవుతున్నాయా మీకు అందరికీ? ప్రియమైన దేవుని వారలారా, సిలువ మీద దొంగ క్రొత్త నిబంధన కిందకి రాలేదు. ఇంకా ఎక్కడున్నాడు అతను? పాత నిబంధన కింద ఉన్నాడు కాబట్టి, అప్పటికింకా బాప్తిస్మ అమల్లో లేదు కాబట్టి యేసుతో పాటు ఎక్కడికి వెళ్ళే అవకాశం ఉంది? నేడు నువ్వు నాతో కూడా పరదేశులో. క్రొత్త నిబంధన అంతా కూడానండి యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క మరణ శాసనమై ఉందండి. క్రొత్త నిబంధన షరతులు అమల్లోకి రావాలంటే యేసుక్రీస్తు ప్రభు వారు ఏమవ్వాలా? మరణించాలి. ఆయన జీవించుండగా కొత్త నిబంధన బాప్తిస్మం అమల్లోకి రాదు. అందువల్లే క్రొత్త నిబంధన బాప్తిస్మం దొంగకు వర్తిస్తుందా? వర్తించదా? వర్తించదు. ఇప్పుడు యేసుతో పాటు ఎక్కడికి వెళ్ళిపోవచ్చు అతను? ఏంటి వాళ్ళ సిలువలో పలికిన రెండో మాట చెప్పండి. నేడు నువ్వు నాతో కూడా. ఆ చిన్ని మాటకే 1:10 చెప్పాను. మీకు అర్థమైందని అనుకుంటున్నాను నేను. ఇంకెవరికైనా అర్థం కాకపోతే మరొక్కసారి రేపు ఎల్లుండి యూట్యూబ్లో అప్లోడ్ చేస్తారు కాబట్టి వినండి. క్రీస్తు సిలువలో వేలాడుతూ పలికినటువంటి రెండో మాటకు మనందరం కూడా అది ఆయనకు వర్తిస్తుంది. ఈవేళ నువ్వు నేను కూడా క్రొత్త నిబంధనకు వచ్చాం. ఆ మరణ శాసనం రాసిన ఆయన చనిపోయాడు. ఇప్పుడు మరణ శాసనము ఖచ్చితంగా అమల్లోకి వచ్చేసింది. వీలునామా. ఈ వీలునామాలో ప్రతి వ్యక్తి కూడా పాప క్షమాపణ కొరకు ఏం పొందాలా? బాప్తిసం పొందితేనే కానీ ఆ రాజ్యంలోనికి ఏమవడం? ప్రవేశించడం. అది ఆ భాగ్యం అతనికి దక్కింది. ఎవరికే? సిలువలో. కానీ మనకు దక్కాలంటే, మనం రాజ్యంలోకి వెళ్ళాలంటే, యేసుకి రాజ్యం ఉందని నమ్ముతున్నారా? పిలాతు నమ్మాడా? ఏ రోజు నమ్మాడా? యూదులు నమ్మారా? యూదులకి ఏ రాజ్యం కావాలో తెలుసా? రొట్టెలు, స్వస్థతలు. అది పెట్టే రాజు కావాలి, అది పెట్టే రాజ్యం కావాలి. కానీ సిలువలో వేలాడుతున్న దొంగకు ఆత్మ సంబంధమైన రాజ్యం, ఆ రాజ్యం కోసం చూశాడు, సంపాదించుకున్నాడు. నీకు బోధిస్తున్నటువంటి రాజ్యము ఆత్మ సంబంధం, క్రీస్తు ప్రభు రాజ్యము, సంఘము. ఆ సంఘంలోనికి చేర్చబడు, నిత్యత్వానికి దగ్గరగా ఉండు. ఈ మాటలు చూస్తున్నాను రచించుకుంటూ ఇంతవరకు ముస్లిం అందరికీ వందనాలండి. తల నుంచి కళ్ళు మూసుకునండి, ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పరమ తండ్రి, మా ప్రభు సిలువలో వేలాడుతూ పలికిన రెండో మాటను జ్ఞాపకం చేసుకున్నాం తండ్రి. ఆలోచింపచేయండి, నీరు కట్టి ఫలింపచేయండి. ఆత్మ సంబంధమైన రాజ్యంలో చేరటానికినైనా నేడు వీలునామా రాసినటువంటి మా ప్రభు మరణం ఆవశ్యకం జరిగింది కనుక ప్రతి మనిషి కూడా ఆ వీలునామా ప్రకారంగానే క్రీస్తు రాజ్యంలోనికి రావాలి. మిగతా సమ్మేళకరంగా మార్చమని మా ప్రభునేసు క్రీస్తు వారి పేరటి ప్రార్థన అడుగుచున్నాం తండ్రి.